నమస్తే. స్థానిక ఎన్నికల సమరానికి రాష్ట్ర సర్కార్ సంసిద్ధమైంది. ఒక పక్కన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని చెప్పేసి ఒక పక్కన భావించినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారం, మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా దీనిపైన సంబంధిత మంత్రులు ఎవరైతే ఉన్నారో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి మంత్రులు సైతం కూడా ఇదే సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. మరో పక్కన రాష్ట్రంలో 42% రిజర్వేషన్లని బీసీలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి కులగణన సర్వేని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నివేదికను సైతం కూడా నిన్న మంత్రివర్గ ఉపసంఘానికి నిన్న స్థానిక ఎన్నికల సంబంధించినటువంటి దాంట్లో 42% రిజర్వేషన్లు ఏ విధంగా ఇవ్వచ్చు అన్నటువంటి దానిపైన నిన్న జరిగినటువంటి సబ్ కమిటీ భేటీలో సైతం కూడా తేల్చేయడం జరిగింది. దాంట్లో బీసీల సంఖ్య ఎంత, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎంత అన్నటువంటి దానిపైన కూడా నిన్న మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. మరో పక్కన ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నివేదికను సైతం కూడా ఆ కమిషన్ ఈరోజు మరి ప్రభుత్వానికి సమర్పించబోతూ ఉంది. ఈ అన్ని పరిణామాలు చకచకా జరిగిపోతున్నటువంటి తరుణంలో ఇక నెక్స్ట్ కార్యాచరణ రాష్ట్ర సర్కార్ స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవడమే అని, దానికోసం మాత్రమే ఇంత హడావిడిగా అడుగులు వేస్తుందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం 13-14 నెలలుగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల యొక్క పరిపాలన నడుస్తూ ఉన్నది. దరిదాపుగా 128 మున్సిపాలిటీల్లో 27వ తారీఖు నుండి, పోయిన నెల 27వ తారీఖు నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలన, గత 6-7 నెలల నుంచి ఎంపీపీల అలాగే జెడ్పీటీసీల వాళ్ళ యొక్క పాలన కూడా పూర్తయిపోయింది. మొత్తం అంతా కూడా రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మాత్రమే కొనసాగుతూ ఉన్నటువంటి తరుణం. ఒక పక్కన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోయినాయి, గ్రామ అభివృద్ధి ఎక్కడ కూడా కావట్లేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు తథ్యమన్నటువంటి భావనకి రాష్ట్ర సర్కార్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఎప్పుడు పెడతారు ఈ ఎన్నికలని, గ్రామ పంచాయతీ ఎన్నికలని, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలను ఎప్పుడు పెట్టబోతా ఉన్నారు? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా పెడతారా? మరి మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? 128 మున్సిపాలిటీలు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పినా, ఇప్పటికిప్పుడు బీసీ రిజర్వేషన్లని తేటతెల్లం చేసేటువంటి అవకాశం లేదు. అది అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ కాపీని కేంద్రానికి పంపి కేంద్రం ఆమోదం తెలపడం, అలాగే న్యాయపరమైనటువంటి చిక్కులు కోర్టులో మరి ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి దానిపైన తేల్చేసేటువంటి ప్రక్రియ, ప్రభుత్వం యొక్క పథకాలు ఇంకా జనాల్లోకి చేరలేదు. చాలామంది గ్రామాల్లోకి వెళ్తే ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ పోయినాయి, రేషన్ కార్డుల సంగతి ఏంది, రైతు భరోసా ఇస్తావా ఇవ్వవా, వీటన్నిటిపైన నిలదీస్తున్నటువంటి సందర్భంలో కాస్త కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు సైతం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా గతంలో చెప్పడం జరిగింది. ఎందుకు ఈ పథకాలు ఇంకా పూర్తిగా ప్రజలకు చేరలేదు కదా, మార్చి 31 అని చెప్పేసి రైతు భరోసాకు టార్గెట్ పెట్టడం జరిగింది డేటు. మరి 31 తారీఖు వరకు ఆగి మార్చి 31 తారీఖున వరకు రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ చేసిన తర్వాత ఏప్రిల్లో వెళ్తామని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ తీరా చూస్తే ఏప్రిల్లో వెళ్ళేటువంటి అవకాశం కనబడట్లేదు. సో మరి ఏప్రిల్లో వెళ్ళకపోవడానికి మరి ఎందుకు మరి అంత తొందరగా నిర్ణయం తీసుకున్నట్టు? అంటే ఇంకా వ్యతిరేకత ఏమైనా ప్రభుత్వం పైన పెరిగేటువంటి అవకాశం ఉంటుందని భావించడం జరిగిందా? లేకపోయేది ఉంటే ఇదే సరైనటువంటి సమయం ఎన్నికలకు వెళ్లేందుకు అని చెప్పేసి ఏమైనా ప్రభుత్వం నిర్ణయించుకుందా తెలియదు. కానీ నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న వీటిపైనే మార్చి 15వ తారీఖున ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మరి ఈ 15-20 రోజులలో షెడ్యూల్ కూడా రాబోతా ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే పూర్తిగా మార్చి 15 వరకు ఈ ఎన్నికల తతంగాన్నంతా కూడా రాష్ట్ర సర్కార్ పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ముందుగా సర్పంచ్ ఎన్నికలని, రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలని ముందుగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. ఎప్పుడు నిర్వహిస్తే మరి ఇప్పటికే ఇది మొదటి వారం, ఫిబ్రవరి మొదటి వారం. మరి ఫిబ్రవరి మొదటి వారం ఇప్పటికీ సంక్షేమ పథకాలు జనాల్లోకి చేరలేదు. బీసీ రిజర్వేషన్ల పైన ఇంకా ఇది కొలిక్కి రాలేదు. సో ఇదే సందర్భంలో
మరి ఏ విధంగా పోబోతా ఉంది? 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే బీసీలకి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం చేసిన తర్వాత మరి కన్ఫామ్గా 1-2 రోజులలో తేల్చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అంటే ఈ ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ సంబంధించినటువంటి తదంగం అంతా అయిపోయిన తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలను పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల్ని ముందుగా కేవలం ఒక సర్పంచ్ ఎన్నికలు మాత్రమే ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు పెట్టి, అలాగే మార్చి మొదటి వారంలో జడ్పీటీసీ ఎంపీటీసీలని, అలాగే మార్చి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి 128 మున్సిపాలిటీలకి ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మొత్తానికి మార్చి 15వ తేదీ లోపట్ల అన్ని ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నది. దాని తర్వాత మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. దాని తర్వాత ఈ మిగతా సంబంధించినటువంటి వాళ్ళ పరీక్షలు ఉన్నాయి. కాబట్టి ఈ పరీక్షల నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటువంటి కొంత ఇంకా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి ఫిబ్రవరి చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు, మార్చి మొదటి వారంలో ఎంపీటీసీ జడ్పీటీసీ, అలాగే మార్చి 15 లోపు మరి మున్సిపల్ ఎన్నికలు. మరోసారి చెప్తా ఉన్నా, ఫిబ్రవరి చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు, మార్చి మొదటి వారంలో ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ, మార్చి 2వ వారం అంటే మార్చి 15 లోపు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి ఇదే ఫైనల్ అవుతుందా? ఈ 1-2 డేస్లో అధికారికంగా ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు రేపు. కాబట్టి రేపు ఎల్లుండి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక అధికారికమైనటువంటి ప్రకటన, సర్పంచ్ ఎన్నికలు ఈ స్థానిక సంస్థలను ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతా ఉందన్నటువంటి అంశాలు కూడా మరి తెర మీదకి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దీంట్లో ఉన్నటువంటి లొసుకుల ఆధారంగా కేవలం ఎన్నికలకు ఇప్పుడు వెళ్దామన్నప్పుడు కూడా వెళ్ళొచ్చు, కానీ దీంట్లో ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ముడిపడున్నది. ఒకవేళ కనుక బీసీ రిజర్వేషన్లని పెంచకుండా ఎన్నికలకు పోయినట్టయితుంటే ఖచ్చితంగా ప్రజలు కూడా తిరస్కరించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కావచ్చు, 42% ఖచ్చితంగా బీసీలకు అమలు చేస్తాం రిజర్వేషన్ని స్థానిక ఎన్నికల్లో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉదరగొట్టింది. మరి దాని తర్వాత ఇప్పుడు మాట మార్చి పాత రిజర్వేషన్ల ప్రకారం కనుక పోయినట్టయితుంటే ఖచ్చితంగా పరాభవం తప్పదన్నటువంటి కోణంలోనే హడావిడిగా ఒక పక్కన దీనిపైన కులగణన చేయడం జరిగింది. కులగణన చేసి ఈ సంబంధించినటువంటి బీసీల లెక్క ఏంటి అన్నటువంటి దానిపైన వాళ్ళు బీసీల లెక్కను కూడా తీయడం జరిగింది. బీసీల లెక్కలు తీసిన తర్వాత రిజర్వేషన్ని 42 కంటే అవసరమైతుంటే ఇంకా మిక్కిలైన కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి అంశం. సో ఇస్తారా ఇవ్వరనే తర్వాత, కానీ మీరు చెప్పినటువంటి అంశం ప్రకారం, మీరు చెప్పినటువంటి ఏదైతే ఎన్నికల్లో హామీల్లో పెట్టినటువంటి దాని ప్రకారం 42% బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి ఈ సంబంధించినటువంటి ఇదే నెలలో చివరి వారంలో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహించేటువంటి అవకాశం కనబడతా ఉంది. చాలా ఒక పక్కన 13-14 నెలలుగా గ్రామ పంచాయతీలో ఇదే పరిపాలన నడుస్తూ ఉంది, స్పెషల్ ఆఫీసర్ల పాలన. కాబట్టి ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు, వీటి ద్వారా గ్రామాల అభివృద్ధి చెందే అన్నటువంటి ఒక భావనతో పాటు ఎన్నికలకు ఇదే సరైనటువంటి సందర్భం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఒక పక్కన మరి ఇటువంటి సాహసం చేస్తుందా? ఇప్పటికే మార్చి 31 వరకు రైతుల అకౌంట్లో పైసలు ఇస్తామని చెప్పేసి అన్నది. ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలో ఒక్కటి కూడా కట్టినటువంటి దాఖలు లేదు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటివరకు సంవత్సర కాలం పూర్తయినప్పుడు కూడా ఇప్పటివరకు ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలు. మరి ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు? స్థానిక సంస్థల ఎన్నికలకి మరి ఇప్పుడు ముందుగానే వెళ్ళేటువంటి సాహసం చేస్తుందా లేదా? కానీ ఒక మంత్రి ఇచ్చినటువంటి సమాచారం మేరకు మంత్రి మాట్లాడినటువంటి మాటలను కనుక చూసినట్టయితే సర్పంచ్ ఎన్నికలకి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.